ఖమ్మం జిల్లా గుంతకల్లు పట్టణంలోని తిలక్ నగర్ ఎల్లమ్మ తగ్గు సర్వే నెంబర్ 159/1లో డోర్ నెంబర్ 16/152లో నివసిస్తున్న వేదవతి ఆమె భర్త వేణుగోపాల్తో కలిసి తమకు జరిగిన అన్యాయంపై న్యాయం చేయాలని బీసీ బ్యాక్వర్డ్ ఫెడరేషన్ ను ఆశ్రయించారు. 2022 సంవత్సరంలో ఇంటి పైకప్పు నిర్మాణం అవసరాల కోసం మద్దికీర మండలానికి చెందిన నరసింహులు వద్ద నుంచి 20 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నామని బాధితురాలు తెలిపారు. అప్పు తీసుకున్న సమయంలో తమ ఇంటిని పూర్తిగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చామని పేర్కొన్నారు. అయితే 40 నెలల కాలానికి గాను 16 లక్షల రూపాయల వడ్డీ విధించి మొత్తం 36 లక్షలు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని వేదవతి ఆవేదన వ్యక్తం చేశారు. గడువు పూర్తయిందని చూపుతూ తమ ఇంటిని 57 లక్షల రూపాయలకు స్వాధీనం చేసుకుంటామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం ₹1 కోటి విలువైన ఇంటిని కేవలం 57 లక్షలకే తీసుకుంటామని బెదిరిస్తున్నారని, మరో సంవత్సరం గడువు ఇవ్వాలని వేడుకున్నా ఎలాంటి జాలి చూపడం లేదని వేదవతి వాపోయారు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ బీసీ బ్యాక్వర్డ్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు వాల్మీకి భాగ్యలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి పప్పూరు భాషను బాధితులు కలిసి ఆశ్రయించి న్యాయం చేయాలని వేడుకున్నారు. గుంతకల్లు పట్టణంలోని ఎల్లమ్మ తగ్గులో ఉన్నటువంటి సర్వే నంబర్ 159/1లో ఉన్నటువంటి వేదావతి భారత్ టుడే ఛానల్ని సంప్రదించారు. వారికి న్యాయం చేయాలంటూ వారి మాటల్లో కొన్ని విషయాలు తెలుసుకున్నామే. ప్రస్తుతం కొంచెం ఒకసారి మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. మా ఇంటి పరంగా మేము వచ్చినాము, మాకు న్యాయం కలగాలని మేము కోరుతున్నాము. పప్పూరి మహబూబ్ బాషా గారి సమక్షంలో, శ్రీమతి భాగ్యలక్ష్మి గారి మేడం గారి సమక్షంలో నాకు న్యాయం జరగాలి. నా ఇల్లు నాకు సొంతం కావాలి. మేము 20 లక్షలకు మా ఇంటిని తాకట్టు పెట్టినాం సార్. ఫుల్ రిజిస్ట్రేషన్ చేసినాము. దాని మీద ₹2 వడ్డీతో వడ్డీ 40 నెలలది 36 లక్షలు అయ్యింది సార్. అసలు వచ్చి 20 లక్షలు, 16 లక్షలు వడ్డీ చేరింది. నా భర్తని ప్రతిరోజు ఇరిటేషన్ చేస్తున్నారు. సంవత్సరం తరపున మేము వాయిదా అడుగుతున్నాము, టైం అడుగుతున్నాము ఇవ్వమని చెప్పి. వాళ్ళు మాకు టైం లేదు, ఏమీ లేదు, మీరు ఇల్లు ఖాళీ చేసి ఇవ్వండి, మీరు నెల రోజుల్లో ఖాళీ చేసి ఇచ్చిన సమక్షాన మేము మీకు 20 లక్షలు చేతిలో పెడతాము, అంతవరకు మీరు మమ్మల్ని ఏం మాట్లాడొద్దండి అని చెప్తున్నారు. నరసింహులు అనే వ్యక్తి, అతని ద్వారా మాకు సారు పప్పూరు మహబూబ్ సారు, మేడం భాగ్యలక్ష్మి గారు మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. బీసీ ఫెడరేషన్ ద్వారా మేము కోరుతున్నాము, వారిని సంప్రదించినాము. వారి ద్వారా మాకు న్యాయం జరగాలని కోరుతున్నాము. ఇప్పటి వరకు వేదావతి గారు మాట్లాడారు. తర్వాత వాళ్ళ భర్త అయినటువంటి వేణుగోపాల్ గారు వాళ్ళ మాటల్లో కొన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్కారం సార్. మేము బీసీ ఫెడరేషన్ సంస్థ ద్వారా ఇక్కడ వచ్చి వాళ్ళని కలిసినాను. మేము సార్ వాళ్ళని, పప్పూర్ మహబూబ్ బాషా గారిని, మేడం శ్రీమతి భాగ్యలక్ష్మి మేడం గారిని, వాళ్ళ సంస్థ ద్వారా మాకు న్యాయం చేకూరాలని చెప్పి మా ఇంటి విషయంలో మా భారత్ స్టూడియో తరఫున ఇక్కడ వచ్చి మాట్లాడటం జరుగుతుంది. విషయం ఏమంటే, మధ్యగేర నరసింహులు అనే అతనికి మా ఇల్లు సొంత ఇల్లు 20 లక్షల రూపాయలకి ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే అతనికి ఫుల్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినాం. తర్వాత ఆయన చేసి ఇచ్చిన 1.5 సంవత్సరానికి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, నేను ఆయన ఇచ్చిన డబ్బులు, నాకు వచ్చిన 20 లక్షలు రెండు కలిపి ఇక్కడికి వచ్చినాం సార్. అదేవిధంగా ఇప్పుడు ఉన్న వీరి మాటల్లో కొన్ని విషయాలు తెలుసుకున్నాము. తర్వాత బీసీ బ్యాక్వర్డ్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి పప్పూరు భాష గారు వారికి మద్దతుగా నిలిచారు. వీరి మాటల్లో కొన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్కారం అండి. భారత్ టుడే వారికి, మీడియా వారికి నా ధన్యవాదములు. మా కార్యాలయానికి ఓబీసీ ఫెడరేషన్ కార్యాలయానికి వాళ్ళ బాధను తెలియజేయడానికి వచ్చినటువంటి శ్రీమతి వేదావతి గారు, అలాగే వాళ్ళ భర్త గారు అయినటువంటి వేణుగోపాల్ గారు మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది. నన్ను మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయినటువంటి భాగ్యలక్ష్మి గారిని కలవడం జరిగింది. వారికి అన్ని విధాల మా ఫెడరేషన్ తరఫున న్యాయం చేకూరే విధంగా వాళ్ళకి సపోర్ట్గా మేము ఉండాలని చెప్పి మేము భావించాము. ఎందుకు అంటే వాళ్ళకి అన్ని విధాలా వాళ్ళు అవతల నుంచి
రకరకాలుగా ఇబ్బందులు గురిచారు. ప్రతిపక్షం వాళ్ళు ఎవరున్నారో తెలియదు, కానీ వాళ్ళకి గొడవలు చేయడానికి, దౌర్జన్యంగా వాళ్ళ ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి వాళ్ళు ప్రోత్సహిస్తున్నట్లు అవతల వాళ్ళు చేరుతూ ఉన్నట్లు కనబడుతూ ఉంది. వాళ్ళకి ఎవరు వినియోగించారో తెలియదు, కానీ మా ఫెడరేషన్ మీద నమ్మకం చేసి మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది. వాళ్ళకి అన్ని విధాలుగా మేము సపోర్ట్గా ఉండాలని చెప్పి నేను కానీ మా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు భాగ్యలక్ష్మి గారు కానీ నిర్ణయించడం జరిగింది. వాళ్ళకి అన్ని విధాల న్యాయపరంగా వాళ్ళకి మేము సపోర్ట్గా ఉంటాము. అన్ని విధాలుగా ఎటువంటి దానికైనా కానీ వాళ్ళకి